మరో పోరాటానికి ఓయూ రెడీ అవుతోంది. భూములు కాపాడుకోవడం కోసం ఉస్మానియా విద్యార్థుల యువతరం తిరుగుబాటు మొదలైంది. అయితే యువత ఆకాంక్షలను ప్రభుత్వాలు విస్మరిస్తే వచ్చే ఫలితమేంటో చూపించేలా విద్యార్థులు కార్యాచరణను తీసుకుంటున్నారు. ఇటు ఉర్దూ యూనివర్సిటీకి మద్దతుగా వచ్చిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఆర్ట్స్ కళాశాల ఆవరణలో నిరసనకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా ఉర్దూ యూనివర్సిటీ 50 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవడాన్ని నిరసిస్తూ ఆందోళన నిర్వహించారు. అరాచక పాలన సాగిస్తున్న రేవంత్ ప్రభుత్వం వెంటనే భూసేకరణ విరమించుకోవాలని లేదా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా రానున్న రోజుల్లో ఉర్దూ యూనివర్సిటీ కోసం మరెన్నో ఉద్యమాలు చేస్తామని కూడా విద్యార్థి లోకం వార్నింగ్ ఇచ్చింది. మరో పోరాటానికి ఓయూ రెడీ అవుతోంది. భూములు కాపాడుకోవడం కోసం ఉస్మానియా విద్యార్థుల యువతరం తిరుగుబాటు మొదలైంది. ఇటు యువత ఆకాంక్షలను ప్రభుత్వాలు విస్మరిస్తే వచ్చే ఫలితమేంటో చూపించేలా విద్యార్థులు కార్యాచరణను తీసుకుంటున్నారు. ఉర్దూ యూనివర్సిటీకి మద్దతుగా వచ్చిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఆర్ట్స్ కళాశాల ఆవరణలో నిరసనకు దిగారు. అండ్ కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా ఉర్దూ యూనివర్సిటీ 50 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవడాన్ని నిరసిస్తూ ఆందోళన నిర్వహించారు. అరాచక పాలన సాగిస్తున్న రేవంత్ ప్రభుత్వం వెంటనే భూసేకరణ విరమించుకోవాలని లేదా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా రానున్న రోజుల్లో ఉర్దూ యూనివర్సిటీ కోసం మరెన్నో ఉద్యమాలు చేస్తామని కూడా విద్యార్థి లోకం వార్నింగ్ ఇచ్చింది.